పండుకుంది కాస్త లేచి ఇట్లా దెబ్బ తాకిందని చూసుకుంటుంది. లేచి కూర్చొని ఇట్లా చూసుకుంటుంది. నేను చూసిన మమ్మీని. ఆ, నిన్న ఫస్ట్ చూసినప్పుడు పడిపోయి ఉంది కింద. అప్పుడు ఇంకా స్పృహలోకి రాలే. అప్పుడే కొంచెం ఇట్లా మేము కొద్దిసేపు అయినాక ఒక హాఫ్ అన్ అవర్ అయినాక లేచి కూర్చుంది మమ్మీకి ఓపిక వచ్చింది. వచ్చినాక కూర్చుంటే మా అక్క చూసి ఆయనకు ఫోన్ చేసింది, నువ్వు తొందర అంటే నాకు వినవలేదు. ఆమె ఏం చెప్పినా కూడా నాకు వినవలేదు అసలు. శివకు ఫోన్ చేసి నువ్వు జల్దీ రా, మమ్మీ హాస్పిటల్ తీసుకోవాలి, నాకు భయం అయితే అంటే హాస్పిటల్ తీసుకోవాలని వస్తలే, ఆ పదం వస్తలేదు. నువ్వు రా తొందరగా అని. వచ్చినాక స్టెప్స్ పైన ఆయన పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంది. అమ్మ లోపల పరిస్థితులు ఉంటే పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంది. నేను అన్న నీకు ఇప్పుడు మమ్మీకి వేసి పెట్టిందని చెప్పేసి నువ్వు ఏం చేయవు కదా అన్న. నాకు ఈ డౌట్ వచ్చింది. అయితే నన్ను ఏం చేసి అక్క వాళ్ళ ఇంటికి పంపించి మమ్మీ డ్యూటీ చున్నీతోనే మా మమ్మీ చున్నీ తీసుకొని ఆయన చేతికి ఇచ్చిందంట. ఆయన చేతికి ఇస్తే పోయిరంట. మమ్మీ కూర్చుంది కదా, మమ్మీని పట్టుకొని ఇట్లా గొంతుకేసి టైట్ అంటే ఇక మమ్మీ చనిపోయింది. చనిపోయినాక ఇట్లా వదిలేసి ఇట్లా పడిపోయింది మమ్మీ. అంతే, ఉలుకులేదు పలుకులేదు. నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, శివ వాళ్ళు వెళ్ళిపోయారు, మమ్మీని చంపేసి వెళ్ళిపోయారు వాళ్ళు.